సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దర్గా గ్రామంలో సర్పంచ్ తేలు సుజాత అశోక్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశానికి పంచాయతీ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో మంచినీరు, విద్యుత్ దీపాల అంతరాయంపై చర్చించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామని హర్షం వ్యక్తం చేశారు. పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన మరియు ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్యోగం ఏమిటంటే ప్రతిరోజు ఈ 15వ తేదీ వరకు మున్సిపల్లో అన్ని వార్డులలో ఉన్న మురికిని తొలగించడం, అదే పచ్చదనాన్ని పెంపొందించడం కోసం మరియు అదేవిధంగా తడి చెట్లను, పొడి చెట్లను వేరు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గ్రామంలో ప్లాస్టిక్ ఉపయోగాన్ని పూర్తిగా నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏదైతే గత కొన్ని రోజుల నుంచి డ్రైన్లు మొత్తం మురికి కూపంగా తయారైన వాటిని మొత్తం ప్రక్షాళన చేయడం, అదేవిధంగా ఆఫీసుల యొక్క ఉన్న ఫైళ్లను పెండింగ్లను ఉన్న ఫైళ్లను క్లియరెన్స్ చేయడానికి, మరి అదేవిధంగా రికార్డులను నిర్మించుకోవడానికి, అదేవిధంగా ఈ జిఎస్టీ సెంటర్లను పూర్తి స్థాయిలో వినియోగం తీసుకురావడానికి, అదేవిధంగా హరితారంలో భాగంగా చెట్లను పెంపొందడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి శాఖ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా ఈ కార్యక్రమంలో రూపొందించడం జరిగింది. ప్రతి శాఖ కూడా ఈ 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఉంది కాబట్టి ప్రజలందరూ మీ యొక్క సమస్యలు ఏవైనా, ఏ శాఖ ఏవైనా పర్వాలేదు, ఆ శాఖకు తెలిపితే ఈ 99 రోజుల్లో ఈ సమస్యలు పరిష్కరించడానికి 100% ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీ యొక్క దుబ్బాకల పట్టణంలో ఉన్న ఏ రకమైన శాఖల యొక్క సమస్యలనైనా సరే గ్రామం దర్గా మండలం కొండపాక ఈరోజు గ్రామ పంచాయతీ వచ్చినాము. అందరము గ్రామ సర్పంచ్, సెక్రటరీ, వార్డు నంబర్లము వచ్చేసినాము. కార్యక్రమం జరిగింది. ఏమన్నా సమస్యలు ఉంటే మేము చర్చించుకోవడం జరిగింది. అలాగే ఏమన్నా సమస్యలు ఉంటే ఒక్కొక్కటి ముందుకు పరిష్కారము చేసుకుంటాము. గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసుకుంటాం.